కమల తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో ఈ మోడల్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ అందరికి చాలా ఈజీగా అర్థమవుతుందండి. ముందుగా మనం ఏం చేయాలంటే 2.5 వెడల్పుతో 2.5 పొడవుతో మనం ఒక పీసులు అనేవి ఇలా కట్ చేసుకోవాలండి. రెండు కలర్, ఒకటి గోటా క్లాత్, ఒకటి వచ్చేసప్పటికి ఆపోజిట్ క్లాత్ అండి. ఇది రెడ్ కలర్ బ్లౌజు. ఇలా మనము ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టి అటువైపున ఇటువైపున కూడా మనం మడత పెట్టుకుంటే ఇలాగూ మనకి ఒక ఫ్లవర్ మాదిరిగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మిడిల్కి మడత పెట్టాను, మళ్ళీ మడత పెట్టాను, మళ్ళీ ఇటువైపు కూడా మడత పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి, ఈ విధంగా మడత పెడుతున్నాను అనమాట. చూస్తున్నాను, మళ్ళీ ఒకసారి చూడండి, నేను ట్రయాంగిల్లో మడత పెట్టాను, మళ్ళీ మడత పెట్టి మళ్ళీ ఇలాగూ ఇటువైపు కూడా మడత పెడుతున్నాను. ఈ విధంగా మనం చాలా పీసెస్ అనేవి రెడీ చేసుకోవాలండి. అంటే నెక్ చుట్టూకి ఎన్నైతే కావాలో అన్ని పీసులు కూడా మనం ఇలాగే రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇలా దండలాగా రెడీ చేసుకున్నానండి ముందుగానే. చూస్తున్నారు కదా, అన్నీ కూడా 2.5 విడ్త్ 2.5 లెంత్ తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలండి. రెడీ చేసుకున్న తర్వాత అన్నీ కూడా విడివిడిగా మనం సపరేట్ చేసేసుకుని బ్లౌజు బ్యాక్ సైడ్కి మనం జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఇలాగ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇన్ని రెడీ చేసుకోవాలి. అంటే ఒక 20 ఏమో బ్లూ కలర్, 20 వచ్చేసేటప్పటికి మనకి గోటా క్లాత్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసేటప్పటికి రెడ్ కలర్ ఉంది. అలాగే శారీ వచ్చేటప్పటికి నేవీ బ్లూ కలర్ అండి. మీరు చూసారు కదా, ఏదైతే నేను పీసెస్ కట్ చేస్తున్నానో ఆ కలర్ అనేది శారీ వచ్చింది. చూస్తున్నారు, నెక్ డిజైన్ అనేది ఇలాగ నేను పాట్ నెక్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా పాట్ షేప్లో మనం నెక్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్కువ వెడల్పు అయితే తీసుకోకండి, బాగుండదు. ఇలా పాట్ షేప్ అనేది తీసేసుకున్న తర్వాత మనము మెయిన్ క్లాత్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మనము స్టిచ్చింగ్ అనేది నెక్ చుట్టూ వేసుకుని మిడిల్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు మనం ఏదైతే చేస్తామో అదే విధంగా నెక్ చుట్టూ స్టిచ్ వేసేసుకుని మిడిల్ ఫ్యాబ్రిక్ అనేది, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందని, చాలా ఈజీగా చేసేసుకోవచ్చును. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి చాలా నీట్గా వచ్చిందండి, చాలా బాగా వస్తుంది. కొత్త వారు కూడా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చును. చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసేసి రివర్స్లోకి తిప్పి మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించకుండా ఇలాగూ టాప్ స్టిచ్ అనేది వేసుకురావాలి. ఇలా చాలా చివరకు వేసుకురండి. ఇలా టాప్ స్టిచ్ ఎక్కడ లూజ్ లేకోకుండా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొంచెం లైక్ చేస్తే కనుక నాకు ఇంకొంచెం మంచి వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా చుట్టూ కూడా నేను స్టిచ్ వేసేసుకుని మన ఏదైతే సేఫ్టీ స్టిచ్ ఉంటుంది కదా, సేఫ్టీ స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ట్రిమ్ చేసేసుకున్నాము. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ట్రిమ్ చేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఏదైతే మనకి నడుం పట్టి ఉంటుంది కదా, నడుం పట్టి అనేది జాయింట్ చేసేసుకోవాలండి. నడుం పట్టి జాయింట్ చేసుకుంటాం కానీ మనం డాట్స్ ఏవైతే ఉంటాయో బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేసుకోము. ఎందుకంటే కొంచెం ముడుచుకున్నట్టుగా ఉంటుంది కదా బ్యాక్ సైడ్ డాట్స్ వేసేస్తే. అందుకని చెప్పి నెక్ దగ్గర మనకి జాయింట్ చేయాల్సిన పీసులు ఉన్నాయి కాబట్టి ఈ నడుం పట్టి అనేది జాయింట్ చేస్తున్నాను కానీ డాట్స్ అనేవి వేయడం లేదు. ఇవి లాస్ట్లో నేను వేస్తానండి డాట్స్ అనేవి. ఇలా నడుం పట్టి అనేది జాయింట్ చేసేస్తాను. తర్వాత ఈ ఫ్యాబ్రిక్ పీసెస్ మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ పీసెస్ అనేవి జాయింట్ చేయాలి. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు మనం వదిలేసేయాలండి. ఎందుకంటే షోల్డర్కి మనం కుట్టు వేయాలి కదా, రెండు ఫ్రంట్లు బ్యాక్లు జాయింట్ చేసుకుంటూ షోల్డర్కి ఒక 1/2 ఇంచు వదిలేసేసి అక్కడి నుంచి ఒక పీస్ బ్లూ, ఒక పీస్ అనేది ఏదైతే మనం గోట క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్ అనేది కాంట్రాస్ట్ క్లాత్, ఆ రెండు కలిపి ఒకటి ఇది పెట్టుకుంటూ మనం ఇలాగ దగ్గర పెట్టుకుంటూ నెక్ చివరమ్మట కుట్టు పడే విధంగా స్టిచ్ అనేది వేసుకురావాలండి. చూస్తున్నారు కదా, తర్వాత పైపింగ్ అనేది వేస్తాం కనుక ఇలా చివరికి కుట్టు అనేది వేసుకోండి. అదొకటి ఇదొకటి పెట్టుకుంటూ ఇలా స్టిచ్ అనేది మొత్తం అన్నీ కూడా వేసుకురావాలి. చాలా జాగ్రత్తగా ఈ చివరి వైపు రెండు సమానంగా, అంటే అన్నీ కూడా సమానంగా ఉండే విధంగా చూసుకుంటూ, అలాగే కుట్టు కూడా చివరికి పడే విధంగా చూసుకుంటూ
ఇలా పెట్టుకుని కొంచెం కొంచెంగా వేసుకురావాలి, చిన్న చిన్నగా వేసుకురావాలండి. ఇలా నెక్ రౌండ్ కూడాను ఇదే విధంగా మనం ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ ప్రకారము మనం స్టిచ్ అనేది వేసుకురావాలి, చివరకు పడే విధంగా వేసుకురావాలని చూపిస్తున్నాను. ఇక్కడ మాత్రం చివర ఏదైతే కోణాలు ఉన్నాయో ఈ కోణాలన్నీ కూడా కరెక్ట్గా ఒకే లైన్లో వచ్చే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నెక్ కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ నెక్ డిజైన్ అనేది చాలా సింపుల్గా కూడా వేసేసుకోవచ్చును, పెద్ద కష్టమైతే ఏం కాదు. చూస్తున్నారు కదా, మనం కొంచెం గట్టిగా పట్టుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే జరిగిపోకుండా దగ్గరకు ఉండే విధంగా కొంచెం టైట్గా పట్టుకుని కుట్టు పడేంత వరకు కూడా వెయిట్ చేసి పట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం చుట్టూ కూడా నేను స్టిచ్ వేసేసుకుంటున్నానండి అన్నీ కూడాను. ఈ విధంగా నెక్ మనకి ఏదైతే కోణాలు ఉన్నాయో అన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. చివర కూడా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేంత వరకు ఉంచుకుని హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకోవాలి. ఏంటంటే మనం షోల్డర్ ఫ్రంట్ బ్యాక్ కుట్టుకోవాలి కదా, అందుకోసము ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉన్నాయో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఈ క్లాత్ బాడీ ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా ఎక్స్ట్రా ఉన్న ఈ ఏదైతే మనం జాయిన్ చేసుకున్నామో పీసెస్వి ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ అయితే మనకి కట్ అవ్వకూడదండి, కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఇలా కట్ చేసేసుకోవాలి. అదే ముందు కనుక మనం కట్ చేసుకుని పెట్టుకుంటే ఏంటంటే మనకి పట్టుకోవడానికి స్టిచ్ వేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని చెప్పి మనం కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రికే ఉంచుకుని తర్వాత మనం కుట్టు వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఈ కటింగ్ అనేది చేసేసుకుంటే మనకి చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇలా వస్తుంది. ఇదంతా కూడా పక్క పెట్టేసుకుందాము. తర్వాత ఇలా ఉంటుంది కదా, దీనికి ఇప్పుడు మనము గోటా పట్టీ అనేది తీసుకుని చుట్టూ కూడా పైపింగ్ ఎప్పుడైతే వేస్తామో అలాగే పైపింగ్ వేసుకోవాలి. బ్లౌజ్ వచ్చేసేటప్పటికి అసలు అలాగే పైపింగ్ క్లాత్ అసలు కలిసే విధంగా ఎలాగో మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి కనిపించే విధంగా పెట్టుకుని ఒక పావు ఇంచు మనము గోటా క్లాత్ది ఎక్స్ట్రానే ఉంచేసేసుకుని ఎలాగో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. కోటా క్లాత్ ఖచ్చితంగా ఎక్స్ట్రా ఉంచుకోండి ఫ్రెండ్స్, ఉంచుకుంటేనే మనకి పీచు వచ్చేసేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే మనం కుట్టిన తర్వాత పీచు రాకోకుండా ఉంటుంది కోటా ఫ్యాబ్రిక్ అనేది. చూస్తున్నారు కదా, ఊడిపోకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇలా మనం మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనం ఇటువైపు తిప్పేసుకుని పైపింగ్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పైపింగ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మొత్తం కూడా ఇలా జాగ్రత్తగా పైపింగ్ వేసుకోవాలి. ఆ కుట్టు అనేది రెండిట్లకి జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్లో పడే విధంగా వేసుకోవాలండి. లేదంటే కనుక కుట్టు మనకి ఈ ఏదైతే మనం జాయింట్ చేసామో పీసెస్ మీద పెడితే గలీజ్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పి రెండింటికి మధ్యలో పడే విధంగా ఇలా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైపింగ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ట్రిమ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ కోణాలకి ఏవైతే మనకి గోల్డ్లే పూసలు ఉంటాయి కదా, గోల్డ్ కానీ లేదా ముత్యాలు కానీ ఇలాంటివి కుట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు వేస్తున్నాను. మనకి ఏదైతే డాట్స్ ఉంటాయో బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి ఇక్కడ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అవి ముందే వేసేస్తే ఏంటంటే లూజ్గా ఉండి మనకి నెక్ దగ్గర ఆ పీసెస్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి నెక్ పీసెస్ జాయిన్ చేసేసిన తర్వాత ఈ నడుము పట్టీ దగ్గర ఈ డాట్స్ అనేవి వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అవి పైకి లేవకుండా ఉండాలంటే మనము ఇలా గోల్డెన్ పూసలు కానీ లేదంటే మనము ఏ పర్ల్స్ కానీ అవి కూడా కుట్టుకోవచ్చండి. చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా, ఇవి గోల్డెన్ పూసలు అనేవి నేను తీసుకున్నాను. నార్మల్ నీడిల్కి థ్రెడ్ అనేది ఎక్కించేసుకున్నానండి. ఎక్కించేసిన తర్వాత ఏదైతే మనకి చివరి కోణం వెళ్ళే ఉందో ఆ కోణం దగ్గర నేను స్టిచ్ వేసేస్తున్నాను. పూస ఒకటి పెట్టుకుని ఇలా క్రిందకి స్టిచ్ వేసేసి క్రింద వైపున ప్రతి ఒక్క దానికి కూడా ఇలా ముడి వేసుకోండి. ఎందుకంటే ఏ ఒక్కటి కట్ అయినా మొత్తం అన్నీ కూడా ఊడిపోతాయి. అందుకోసమని సపరేట్గా అన్నిటికీ కూడా ముడి వేసుకోండి. ఈ విధంగా నేను ఒక్కొక్క పూస ఎక్కించుకుంటున్నాను. క్రింద నుంచి దారం తీస్తున్నాను, పూస ఎక్కించాను, క్రిందకి దించేసాను, అక్కడ ముడి వేసేస్తున్నాను. ప్రతి దానికి కూడా ఇలాగే ముడి వేసుకుంటే ఖచ్చితంగా మనకి లైఫ్ లాంగ్ కూడా బ్లౌజ్ ఉన్ననాళ్ళు ఆ పూసలు అనేవి పాడవకుండా ఉంటాయి. ఇవి కొంచెం మంచి పూసలు తీసుకుంటే ఏంటంటే కలర్ కూడా షేడ్ అవ్వండి. నేను కొంచెం కాస్ట్లీ పూసలే తీసుకున్నాను. ఇవి కలర్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో షేడ్ అవ్వు. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్రిందకి దించేసేసుకుని ఇలా క్రింద వైపున ముడి వేసేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని పూసలకు కూడా అన్ని పూసలు పైకి అన్ని పీసులు కూడా పైకి లేవకుండా ఉండాలంటే ఇలా పూసలు ఖచ్చితంగా కుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అంటే నేను గోల్డ్ పూసలు వేసాను, మీరు సిల్వర్ వేసుకోవచ్చు, కలర్ వేసుకోవచ్చు. చాలా పూసలు చాలా కలర్స్లో దొరుకుతాయి కదండి ఈ బీడ్స్ అనేవి. ఇలా అన్నీ కూడా మనం ఇలా స్టిచ్చింగ్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ అనేది పైకి లేవకుండా ఉంటాయి, ఊడిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తం అన్నీ కూడా నేను ఇలాగే స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. నెక్స్ట్ చివరికి వచ్చేసామండి. చివరికి వచ్చేసి మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్రంట్లు బ్యాక్లు మనం జాయింట్ చేసుకుంటే
మనకు సరిపోతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి నాకు పైపింగ్ పక్క నుంచి నేను కొంచెము లేస్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లూ కలర్ లేస్ అనేది చూస్తున్నారు కదా, అప్పుడు ఇంకా నీట్గా అందంగా ఉంటుందని చెప్పి నేను లేస్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా బ్లూ కలర్ లేస్ తీసుకున్నాను. గోల్డ్ బ్లూ కలర్ కలిసింది తీసుకుని నేను ఈ చివరి నుంచి పైపింగ్కి అలాగే ఈ పీసెస్ మీద ఎక్కువ వెడల్పు కనిపించకుండా చాలా చిన్నగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలాగూ నేను లేస్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. ముందు ఒకవైపున కుట్టుకొచ్చేస్తున్నాను. ఏదైతే పైపింగ్ ఉందో ఆ పైపింగ్ వైపున కుట్టుకొచ్చేసి మళ్ళీ ఇటువైపు తిప్పేసి రెండో కుట్టు కూడా లేస్ పైన వేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కూడా లేస్ కూడా కుట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. వర్క్ చాలా బాగుంటుందండి. మోడల్ చాలా అందంగా ఉంటుంది బ్యాక్ సైడ్. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కుట్టేసుకున్నాం కదా. కుట్టేసుకున్న తర్వాత మనకి మొత్తం పార్ట్స్ అన్ని కూడా జాయిన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూసేద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. నేను బ్యాక్ మాత్రం హైలైట్ చేశాను, అలాగే థ్రెడ్స్ వేసాను. థ్రెడ్స్ కూడా బ్లూ కలర్ పైపింగ్ వేసాను. అంతే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్, కీప్ స్మైలింగ్.